విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేర్లల్లో ఒకటి తెనాలి రామకృష్ణుడు. ఆయన తెలివి, ఆయన చమత్కారం గురించి ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఆయన జీవితం ఎంత నవ్వులతో నిండిపోయిందో ఆయన మరణం అంతే విషాదాన్ని మిగిల్చింది. ఈరోజు మనం ఆ కథనే చూడబోతున్నాం. నవ్వుల వెనుకున్న కన్నీటి గాథను తెలుసుకుందాం. నిజానికి ఆయన జీవితం మొత్తం ఒక పెద్ద కామెడీ షో లాంటిది. అంటే ఆయన ఉన్నారంటే అక్కడ నవ్వులు పూయాల్సిందే. ప్రతి మాటలో ఒక చమత్కారం, ప్రతి పనిలో ఒక తెలివితేట. తన చుట్టూ ఉన్నవాళ్లందర్నీ తన హాస్యంతో కట్టిపడేసేవాడనమాట. కాని ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్టు ఆ నవ్వుల వెనుకే ఒక పెద్ద విషాదం కూడా దాగుంది. ఆయన జీవితం ఎంత సరదాగా, ఎంత ఆనందంగా సాగిపోయిందో ఆయన చివరి రోజులు అంత విషాదంగా ముగిశాయి. అసలు ఈ రెండిటి మధ్య ఉన్న ఈ తేడా ఏంటి? ఇదే మనల్ని ఆలోచింపజేసే విషయం. ఈ కథను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా తెనాలి రామకృష్ణుడికి, అప్పటి రాజు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలి. అది మామూలు బంధం కాదండోయ్. కేవలం ఒక రాజు, ఒక ఆస్థాన విదూషకుడి మధ్య ఉండే సంబంధం అస్సలు కాదు. తెనాలి రామకృష్ణుడు అంటే కేవలం నవ్వించేవాడే కాదు, ఆయనొక మేధావి. ఆయన వేసే ప్రతి జోక్ వెనక ఓ లోతైన అర్థముండేది. చాలా తెలివైన పరిశీలన ఉండేది. అందుకే కష్ట సమయాల్లో రాజుగారికి ఆయన కేవలం ఒక సభికుడు కాదు, ఒక మంచి స్నేహితుడు, ఒక సలహాదారు కూడా. అందుకే వాళ్ళిద్దరి మధ్య బంధం నవ్వులతోనే మొదలై నవ్వులతోనే పెరిగింది. రామకృష్ణుడు ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకమైన జోకేసి రాజుగారిని నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. అయితే సరిగ్గా ఈ నవ్వులే, ఈ సరదాలే చివరికి ఒక పెద్ద అపార్థానికి, ఒక తీరని విషాదానికి దారితీస్తాయని బహుశా వాళ్ళిద్దరూ అప్పుడు ఊహించి ఉండరు. సరే, ఇక కథలో అత్యంత కీలకమైన, చాలా విషాదకరమైన ఘట్టానికి వచ్చేశాం. రామకృష్ణుడి చివరి కోరికేంటి? అది ఎలా ఒక ప్రాణాంతకమైన అపార్థానికి దారితీసింది? ఇప్పుడు చూద్దాం. అంతా మామూలుగానే ఉంది. కాని అప్పుడే అనుకోని ప్రమాదం జరిగింది. తెనాలి రామకృష్ణుడిని ఒక పాము కరిచింది. ఇక తనకి సమయం దగ్గరపడిందని ఆయనకు అర్థమైపోయింది. చివరి క్షణాల్లో తన ప్రాణస్నేహితుడైన రాజుగారిని ఒక్కసారి చూడాలని ఎంతో ఆశపడ్డారు. వెంటనే కబురు పంపించారు. కాని పాపం ఆ ఆశ నెరవేరలేదు. ఎందుకంటే రాజుగారు ఇది కూడా రామకృష్ణుడు వేస్తున్న మరో జోక్ అనుకున్నారు. ఆ పిలుపును అస్సలు పట్టించుకోలేదు. ఇక్కడ చూస్తే మనకు ఆ పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకవైపు రామకృష్ణుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, తన చివరి కోరిక తీరాలని ఆరాటపడుతున్నాడు. మరోవైపు రాజుగారో ఇది రామకృష్ణుడి మరో తెలివైన జోక్ అని తేలిగ్గా తీసుకున్నారు. ఈ రెండు ఆలోచనల మధ్య ఉన్న చిన్న గ్యాప్ ఒక ప్రాణాన్నే తీసేసింది. అంతే, రాజుగారి రాక కోసం ఎదురుచూస్తూనే, తన చివరి కోరిక తీరకుండానే రామకృష్ణుడు ఒంటరిగా కన్నుమూశారు. తన ప్రాణస్నేహితుణ్ణి చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా దక్కలేదు. ఇక అసలు విషయం తెలిసాక రాజుగారి పరిస్థితి ఏమయుంటుందో ఊహించుకోండి. ఆయన గుండె బద్దలైపోయింది. ఆ పశ్చాత్తాపాన్ని, ఆ బాధని మాటల్లో చెప్పడం కూడా చాలా కష్టం. తన స్నేహితుడు, తన రామకృష్ణుడు ఇక లేడు అన్న వార్త వినగానే కృష్ణదేవరాయలు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన కళ్లలోంచి నీళ్లు ఆగట్లేదు. అయ్యో, నా అజాగ్రత్త వల్లే, నా నిర్లక్ష్యం వల్లే కదా ఇదంతా జరిగింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఆయన ఆ బాధలో ఇలా అనుకున్నారట. ఓ రామా, నువ్వు నన్ను ఎన్నోసార్లు నవ్వించావు కదా, ఈసారి కూడా నన్ను నవ్వించడానికే ఏదో ప్లాన్ వేశావనుకున్నాను. నిజం తెలిసి ఉంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ దగ్గరకొచ్చేవాడిని కదా. ఇప్పుడు చూడు, నాకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయావు అని విలపించారు. ఆ బాధ కేవలం రాజుగారిది మాత్రమే కాదు, విజయనగర సామ్రాజ్యం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. వాళ్లందరికీ ఎంతో ఇష్టమైన, వాళ్లని ఎప్పుడూ నవ్వించే రామకృష్ణుడు ఇక లేరని తెలిసి అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన నవ్వులు లేని ఆస్థానం బోసిపోయింది. కాని రామకృష్ణుడి కథ మరణంతో ముగిసిపోతుందా? అస్సలు కాదు. ఎందుకంటే ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వం చాలా పెద్దది. అదే ఆయన నవ్వులు, ఆయన తెలివైన కథలు, ఆయన జ్ఞానం. చూడండి, ఆయన చనిపోయి వందల సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజుకి మనం ఆయన కథలు చెప్పుకుంటున్నాం, ఆయన జోకులకు నవ్వుకుంటున్నాం. అంటే ఆయన కోట్లాది మంది హృదయాల్లో ఇంకా బతికే ఉన్నారన్నమాట.
అయితే తెనాలి రామకృష్ణుడి కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది. అసలు ఒక మనిషి జీవితాన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి? వాళ్ళ జీవితం విషాదంగా ముగిసింది కదా అని దాని ఆధారంగానా? లేకపోతే వాళ్ళు బతికినంతకాలం ఎంత ఆనందంగా, ఎంత గొప్పగా జీవించారు అన్న దాని ఆధారంగానా? ఈ ప్రశ్నకు సమాధానం మనమే వెతుక్కోవాలి.